I'm Dr. Sudhamani, dermatologist and aesthetic skincare specialist. Today's topic is freckles. So, ఈ freckles అనేవి చాలా కామన్ ప్రాబ్లం. ఫ్రెకల్స్ అంటే చిన్నని నల్లటి మచ్చలు, నల్లటి అంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి ఇవి. ఈ బ్రౌన్ కలర్ మచ్చలు ఫేస్ మీద చాలామందికి వస్తూ ఉంటాయి. సో ఇవి ఎందుకు వస్తాయి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫ్రెకల్స్ కామన్గా కొంతమందికి చిన్న ఏజ్లో వస్తాయి, కొంతమందికి 30s 40s అట్లా కూడా స్టార్ట్ అవుతాయి. సో దీనికి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. సో చిన్న ఏజ్లోనే ఫ్రెకల్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. సో ఇది వాళ్ళ ఫ్యామిలీలో మదర్కి కానీ ఫాదర్కి కానీ ఎవరికైనా కూడా ఉండొచ్చు. ఇవి ఎండకు ఎక్కువైనప్పుడు అంటే వెన్ దే ఎక్స్పోజ్ టు ద సన్, దానివల్ల కూడా ఎక్కువ అవుతాయి, ఇంకా కొత్తవి కూడా వస్తాయి. సన్ ఎక్స్పోజర్ పార్ట్స్లో అన్నింటిలో కూడా ఫ్రెకల్స్ డెవలప్ అవుతాయి. కొంతమందికి లిప్స్ మీద కూడా వస్తాయి ఫ్రెకల్స్. ఎప్పుడైతే లిప్స్ మీద కూడా ఫ్రెకల్స్ వస్తాయో అప్పుడు అండర్లయింగ్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏమైనా వాళ్ళకి అదర్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో సపోజ్ 30-40sలో కూడా సింపుల్ ఫ్రెకల్స్ వస్తూ ఉంటాయి. ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయి కాబట్టి చాలామంది లైట్ బ్రౌన్ ఉన్నప్పుడు చాలామంది వాటిని పట్టించుకోరు. ఒక 10-12 అలా వచ్చినప్పుడు దెన్ దే విల్ నోటీస్, అరే ఫ్రెకల్స్ వచ్చేసాయి, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి అని. సో అప్పుడు వచ్చి మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. ఈ ఫ్రెకల్స్కి ఇంకొకటి కూడా ఉంది, లెంటిజన్స్ అని. అవి డిఫరెంట్ ఉంటాయి. బట్ ఈరోజు ఫ్రెకల్స్ గురించే మాట్లాడతాం. సో ఫ్రెకల్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ లైటనింగ్, స్కిన్ లైటనింగ్ ట్రీట్మెంట్స్ అవి ఇస్తాము, కానీ అవి మళ్ళీ కూడా వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే సన్ ఎక్స్పోజర్. సో ఎప్పుడైతే సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందో మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. ఈ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెకల్స్ రాకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి. సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. ఈ సన్ స్క్రీన్ రోజుకి మినిమం 3 times అప్లై చేసుకోవాలి. సో మార్నింగ్ మళ్ళీ ఒక 3 hours తర్వాత రీఅప్లై చేసుకోవాలి, మళ్ళీ 3 hours తర్వాత. ఇలాగా కరెక్ట్ SPF కూడా ఇంపార్టెంట్. సో SPF ఎంత వాడాలి అంటే ఇప్పుడు మామూలుగా నార్మల్ పీపుల్కి అయితే 30 SPF సరిపోతుంది. సో కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 50 SPF అనేది మనకు అవైలబుల్ ఉంది కాబట్టి 50 SPF వాడాలి. సో ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్, అంటే దాంట్లో కెమికల్ సన్ స్క్రీన్ ఉంటుంది, ఫిజికల్ సన్ స్క్రీన్ ఉంటుంది. సో ఈ 2 కాంబినేషన్ ఉన్న సన్ స్క్రీన్స్ వాడితే వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఫ్రెకల్స్ అనేవి రావు, అంటే చాలా మటుకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెకల్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఎలాగా ట్రీట్ చేయాలి ఫ్రెకల్స్ని అంటే కొన్ని క్రీమ్స్, కొంతమందికి క్రీమ్స్తో కొంచెం లైటన్ అవుతాయి. తర్వాత కొంచెం కెమికల్ పీల్, అంటే లోకలైజ్డ్ స్పాట్ పీల్ అంటాం, దాని మీదనే కెమికల్ పీల్ అప్లై చేస్తాం. ఈ స్పాట్ పీల్తో కూడా చాలా మటుకు ఈ ఫ్రెకల్స్ అనేవి తగ్గుతాయి. సో ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ అప్లికేషన్ కూడా ఫ్రెకల్స్కి బాగా యూజ్ అవుతుంది. ఈ తర్వాత లేజర్ ట్రీట్మెంట్. సో Q-Switch Rendiag లేజర్ విచ్ ఈజ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ లేజర్ ఫ్రమ్ అల్మా మెషిన్ అనేది మన శ్రీ స్కిన్ క్లినిక్లో అవైలబుల్ ఉంది, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ వీ హ్యావ్ ఇన్ అవర్ క్లినిక్. వీ ట్రీటెడ్ మెనీ పీపుల్ విత్ దిస్ మెషిన్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ ఫ్రెకల్ ఏరియాని ఒక 3 to 4 sessions తీసుకుంటే ఈ ఫ్రెకల్స్ అన్నీ కూడా చాలా లైట్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు తర్వాత కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి, సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ అన్నీ కూడా యూజ్ చేయాలి. సో థ్యాంక్ యూ. ఈ ఫ్రెకల్స్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కింది నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా ఎనీ కామెంట్స్ మీరు పోస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.